దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 169. సార్, ఆఫీస్‌లో ₹1,00,00,000 అమౌంట్ మిస్ అయ్యాయి. ఎలా మిస్ అయ్యాయనేది తెలియడం లేదు. నేను ఇప్పుడే ఆఫీస్‌కొచ్చి డబ్బు పోయిందని తెలుసుకొని మీకు ఫోన్ చేస్తున్నాను అంటూ కంగారుగా చెప్తాడు అకౌంటెంట్. సూర్యకి ఆ మాటలు వినగానే నిద్ర బద్ధకం వదిలిపోయి షాక్ అవుతూ, "ఏం మాట్లాడుతున్నారు? ఆఫీస్ డబ్బు మిస్ కావడం ఏంటి?" అంటూ సీరియస్ అవుతాడు. "నిన్న నేను లీవ్‌లో ఉన్నాను సార్. ఈరోజు ఉదయం ఆఫీస్‌కొచ్చి కొత్త ప్రాజెక్ట్ కోసం అమౌంట్ డిపాజిట్ చేయాలి కదా అనే ఉద్దేశంతో డబ్బు బయటకు తీసి సెట్ చేద్దామని బీరువా ఓపెన్ చేసి చూశాను సార్. కానీ మొన్న నేను పెట్టిన ₹1,00,00,000 ఉన్న బ్రీఫ్ కేస్ కనిపించడం లేదు" అని సూర్యకి మాటలు వినిపిస్తుంటాయి. డబ్బు పోయినందుకు సూర్య కంగారు పడుతూ, "వెంటనే ఈ విషయం పరశురామ్ సార్‌కి తెలియజేయండి. నేను వెంటనే ఆఫీస్‌కి బయలుదేరి వస్తున్నాను" అని చెప్పి ఫోన్ పెట్టేసి, "ఆఫీస్ డబ్బు పోవడం ఏంటి? అంత ఈజీగా డబ్బు ఎవరు దొంగిలించుంటారు?" అని అనుకొని టవల్ తీసుకొని ఫాస్ట్‌గా వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి సూర్య రెడీ అయి బయలుదేరి ఆఫీస్‌కొచ్చి లోపలికి చేరుకునేసరికి అప్పుడప్పుడే ఎంప్లాయీస్ ఆఫీస్‌లోకి వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతూ ఏవో గుసగుసలాడుకోవటం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య పరశురామ్, జెస్సీ ఏదో దీనంగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎదురుగా అకౌంటెంట్ అడ్మిన్ నిలబడి ఉంటాడు. ఇంకా క్రాంతి, భాను ఆఫీస్‌కి రాలేదు అన్నట్టుగా వాళ్ళ సీట్లు ఖాళీగా కనిపిస్తుంటాయి. సూర్య రావడం చూసి, "డబ్బుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే కదా అకౌంటెంట్" అంటూ జేసీ అతన్ని తిడుతుంటుంది. "క్షమించండి మేడం, డబ్బు పోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది" అంటాడు అతను. సూర్య వాళ్ళ మధ్యకొచ్చి, "డబ్బు ఎవరు దొంగిలించారు అనేది ఏమైనా తెలిసిందా?" అని అకౌంటెంట్‌ని అడుగుతాడు. "తెలిసింది సార్" అంటాడు అతను. "తెలిస్తే వాళ్ళెవరో చెప్పు. వెంటనే పోలీసులకి పట్టించి పనిష్మెంట్ ఇప్పించైనా పోయిన డబ్బు రాబట్టుకుందాము" అంటాడు సూర్య. ఆ మాటలు వినగానే పరశురామ్, జెస్సీ కన్నింగా చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. "ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశాను సార్" అంటాడు అతను. "మంచి పని చేశావు. ఇంతకీ డబ్బు దొంగిలించింది ఎవరు?" అని అడుగుతాడు సూర్య. "అది సార్, ఆ డబ్బు దొంగిలించింది క్రాంతి మేడం" అంటాడు తడబాటు నటిస్తూ. అతని నోటి నుంచి ఆ పేరు విన్న మరుక్షణమే సూర్య షాక్ అవుతాడు. సూర్యతో పాటు మిగతా ఎంప్లాయీస్ కూడా షాక్ అవుతూ, "ఏంటి, డబ్బు దొంగిలించింది క్రాంతినా?" అని అనుకుంటారు. క్రాంతి గురించి అలా వినగానే సూర్య తట్టుకోలేక, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? క్రాంతి దొంగతనం చేయడమేంటి?" అంటూ సహనం కోల్పోయి ఆవేశంగా ఆ అకౌంటెంట్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. ఆ క్షణం సూర్య ప్రవర్తనకి జెస్సీ, పరశురామ్ మండిపోతుంటారు. "నేను చెప్పేది నిజం సార్. క్రాంతి మేడమే ఆ డబ్బు దొంగతనం చేసింది" అంటాడు అతను సూర్య కోపానికి భయపడుతూ. "రాస్కెల్, మళ్ళీ అదే మాట అంటావేంటి?" అంటూ సూర్య కోపంగా అతని చెంప మీదించి కొడతాడు. "క్రాంతి మీద ఎంత నమ్మకమో" అని జెస్సీ తిట్టుకుంటూ తండ్రి వైపు చూస్తుంది. ఆ అకౌంటెంట్‌ని సూర్య నుంచి సేవ్ చేయమని కూతురికి కళ్ళతో సైగ చేస్తాడు. "ఎంత ధైర్యం ఉంటే క్రాంతి పేరు చెప్తావురా?" అంటూ సూర్య కోపంగా వాడిని ఇంకొక దెబ్బ కొట్టబోతుంటే, "ఆగు సూర్య" అంటూ జెస్సీ సూర్యకి అడ్డుగా వచ్చి, "ఏంటి సూర్య, ఒక ఎంప్లాయీని పట్టుకొని అలా కొడుతున్నావు?" అంటూ సీరియస్ అవుతుంది. "మరతను ఏం మాట్లాడుతున్నావో వింటున్నావు కదా జెస్సీ. క్రాంతి మీద దొంగతన నేరం మోపుతున్నాడు ఈ ఈడియట్. అసలు డబ్బు ఇతనే దొంగతనం చేసి క్రాంతి మీద చెప్తున్నట్టు ఉంది" అంటూ సూర్య కోపంగా తిడుతుంటే, "నువ్వాగు సూర్య, నేను మాట్లాడతాను" అని జెస్సీ చెప్పి, "చూడు మిస్టర్, క్రాంతి ఎలాంటిది అనేది ఈ ఆఫీసులో అందరికీ తెలుసు. తను దొంగతనం చేసిందంటే మేము ఎవరూ నమ్మడం లేదు. మర్యాదగా డబ్బు ఏం చేశావో చెప్పు" అంటూ జెస్సీ నటిస్తూ ఉంటుంది.
డబ్బు నేనే దొంగతనం చేసుంటే, ఆ డబ్బు తీసుకొని ఎక్కడికో పారిపోయేవాడిని గానీ, ఆఫీస్‌కొచ్చి డబ్బు పోయిందని చూసుకొని, పోలీస్ కంప్లెయింట్ ఎందుకిస్తాను మేడం? అంటాడు అతను. అతని మాటలకు అది కూడా నిజమే కదా అన్నట్టుగా అందరూ ఆలోచనలో పడతారు. మరి క్రాంతి దొంగతనం చేసిందని అలా ఎలా చెప్తున్నావు? నీ దగ్గరేమైనా సాక్ష్యం ఉందా? అని అడుగుతుంది జెస్సీ. ఉంది మేడం. అకౌంటెంట్ అడ్మిన్‌గా నా జాగ్రత్తలో నేనుంటాను. ఆ క్యాబిన్‌లో సీసీ ఫుటేజ్ సౌకర్యం లేకపోయినా కూడా నేను పర్సనల్‌గా డిజిటల్‌గా వర్క్ చేసే కెమెరాని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కెమెరానే నన్ను కాపాడబోతుంది. క్రాంతి దొంగతనం చేసినట్టుగా ఆ కెమెరాలో సేవ్ అయింది చూడండి అంటూ ఫోన్ తీసి సేవ్ అయిన ఆ వీడియోని జెస్సీకి చూపిస్తాడు. జెస్సీ ఆ వీడియో చూస్తుంటే సూర్య వాణ్ణి కోపంగా చూస్తూ జెస్సీ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని ఆ వీడియోని చూస్తాడు. క్రాంతి ఆ లాకర్‌లో నుంచి డబ్బు తీసుకునే దృశ్యం చూసి సూర్య ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. అదేమీ తెలియనట్టుగా పరశురామ్ కూడా సూర్య చేతి నుంచి ఫోన్ తీసుకొని చూసి షాక్ అవుతున్నట్టుగా నటిస్తుంటాడు. పక్కనున్న మేనేజర్ కూడా ఆ ఫోన్ తీసుకోవటం, ఆ దృశ్యం చూసి అతడు కూడా షాక్ అవ్వటం, అలా మిగతా ఎంప్లాయీస్ కూడా ఆ ఫోన్ తీసుకొని ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతూ ఉంటుంది. ఛ! క్రాంతి ఇలాంటిదని అస్సలు అనుకోలేదు అంటూ పరశురామ్ నటిస్తుంటాడు. అదే షాకులో ఉండిపోయిన సూర్యని చూసి జెస్సీ కన్నింగా నవ్వుకొని, క్రాంతి దొంగతనం చేసిందంటే నాకస్సలు నమ్మకం కలగడం లేదు సూర్య అంటూ మంచితనం నటిస్తుంది. నాకు కూడా నమ్మశక్యం కావడం లేదు అంటాడు సూర్య ఆ ఆశ్చర్యంలోని ఉండిపోయి. తను క్లియర్‌గా దొంగతనం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటే ఇంకా నమ్మకుండా ఏం చేస్తాం సూర్య? కళ్ళ ముందు కనిపిస్తున్న గుట్టు నమ్మకుండా ఉంటే మనకన్నా పిచ్చోళ్ళు ఇంక ఎవ్వరూ ఉండరు అంటాడు పరశురాం. సూర్య ఆ మాటలు విని అసలు నీ దగ్గర ఉండాల్సిన లాకర్ కీస్ క్రాంతి దగ్గరికి ఎలా వచ్చాయి? అంటూ అకౌంటెంట్‌ని మళ్ళీ నిలదీస్తాడు. అది సార్, ఒకరోజు కీస్ నా దగ్గర నుంచి జారిపోయాయి సార్. కీస్ జారిపోవడం నేను గమనించుకోలేదు. తర్వాత క్రాంతి వచ్చి, ఇది ఆఫీస్ లాకర్ కీస్ కదా! క్యాంటీన్ దగ్గర దొరికాయని క్రాంతి తెచ్చి ఇచ్చింది. బహుశా ఆ టైంలోనే క్రాంతి మేడం మరొక నకిలీ కీని తయారు చేయించుకొని ఉండొచ్చు అంటూ అబద్ధాన్ని చక్కగా చెప్తాడు. అసలే షాక్‌లో ఉన్న సూర్య ఆ మాటలు విని అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండిపోతాడు. ఇప్పుడు క్రాంతి వచ్చాక అడిగితే ఏం సమాధానం చెప్తుంది డాడ్ అని అడుగుతుంది జెస్సీ. ఏముందమ్మా, పట్టుబడ్డాక వాళ్ళ నాలుక ఎటు తిరిగితే అటు అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు అంటూ పరశురాం ముందు జాగ్రత్తతో మాట్లాడతాడు. సూర్య అన్నట్టు దొంగ ఎవరైనా సరే పోలీసులకు పట్టించి పనిష్మెంట్ ఇచ్చే వరకు వదలదు డాడీ అని జెస్సీ అంటూ ఉండగా ఆ మాటలు వింటూ క్రాంతి భానుతో కలిసి ఆఫీస్ లోపలికి వస్తుంది. అంత పొద్దున్నే జెస్సీ రావటం, పైగా అక్కడ ఆఫీస్ వర్క్ చూసుకోకుండా చర్చలు జరగటం చూసి క్రాంతి, భాను ఆశ్చర్యపోతుంటారు. సూర్య అట్టిగా నిలబడేసరికి క్రాంతి వచ్చింది చూసుకోకుండా అదే ఆశ్చర్యంలో ఉంటాడు. మిగతా వాళ్ళు కూడా క్రాంతిని ఆశ్చర్యంగా చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏమై ఉంటుంది అని క్రాంతి భానుతో అంటూ ఉండగా, అదిగో వచ్చింది క్రాంతి అంటుంది జెస్సీ. దాంతో సూర్య వెనక్కి తిరిగి క్రాంతిని చూస్తాడు. ఏమైంది? ఏంటి? అందరూ ఏదో షాక్‌లో ఉన్నట్టుగా ఉన్నారు అని అడుగుతుంది క్రాంతి వాళ్ళందరినీ చూస్తూ దగ్గరికొచ్చి. ఆహా! ఎంత బాగా నటిస్తున్నారు మేడం అంటాడు అకౌంటెంట్. ఆ మాటలకు క్రాంతి ఆశ్చర్యపోతూ నటించటం ఏంటి అని అడుగుతుంది. స్నేహితురాలి గురించి అలా మాట్లాడుతుంటే భానుకు కూడా అర్థం కాక ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. ఆఫీస్ డబ్బు ₹1,00,00,000 దొంగతనం చేసి ఏమీ తెలియనట్టుగా నటిస్తున్న మీకు జోహార్లు అంటాడు అకౌంటెంట్. అది విని క్రాంతి ఆశ్చర్యపోతూ, ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆఫీస్ డబ్బు నేను దొంగతనం చేయటం ఏంటి అని అడుగుతుంది. అతను అనే మాటలు అర్థం కానట్టుగా భాను కూడా చూస్తుంటుంది. ఇది దొంగతనం కాక ఏమంటారు అంటూ అకౌంటెంట్ క్రాంతికి ఫోన్ ఇచ్చి
ఆ దృశ్యాన్ని చూపిస్తూ ఉంటాడు. క్రాంతి ఆ దృశ్యాన్ని మామూలుగా చూస్తూ, అవును, ఈ డబ్బు నేనే తీశాను. కానీ ఇది దొంగతనం ఎందుకవుతుంది? అని అడుగుతుంది. తన మాటలకి సూర్య ఆశ్చర్యపోతుంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా అదే ఆశ్చర్యంలో ఉంటారు. తెలివిగా మాట్లాడి, ఈ దొంగతనం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? అని అడుగుతాడు అకౌంటెంట్. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న పరశురామ్ సార్ డబ్బు తీసుకొని రమ్మని నాకు కీసిస్తే, నేను వెళ్ళి ఈ డబ్బు తీసుకొచ్చి సార్‌కిచ్చాను అని చెప్తుంది క్రాంతి. క్రాంతి మాటలకు సూర్య ఆశ్చర్యపోతూనే పరశురామ్ వైపు చూస్తుంటే, వామ్మో! నీ దొంగతనం బయటపడేసరికి దాని నుండి తప్పించుకోవాలని చూస్తూ, నా మీదే లేనిపోని అబద్ధాలు చెప్తున్నావా క్రాంతి? అంటూ పరశురామ్ సీరియస్ అవుతున్నట్టుగా నటిస్తాడు. అది విని క్రాంతి షాక్ అవుతూ, ఆ షాక్‌లోనే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, "ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు చెప్తేనే కదా నేను ఆ డబ్బు తీసుకొచ్చి మీకిచ్చింది" అని అంటుంది. "అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూడకు క్రాంతి. నిజాన్ని ఒప్పుకొని దొంగిలించిన డబ్బు తీసుకొస్తే నీకు పోలీసుల నుంచి శిక్ష తగ్గిస్తాను గానీ, ఈ కంపెనీ చైర్మన్ అయిన నా మీదే నింద వేయాలని చూస్తే మాత్రం ఊరుకోను" అంటూ పరశురామ్ తెలివి ప్రదర్శిస్తూ నటిస్తుంటాడు. అది విని క్రాంతి భయపడుతూ, "ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఫైల్స్‌తో బిజీగా ఉన్నారని చెప్పి నాకు కీసిచ్చి మీరే కదా డబ్బు తెమ్మని చెప్పింది" అని అంటుంది. "ఇక నీ నాటకాలు ఆపు క్రాంతి" అంటూ సూర్య కోపంతో గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సూర్యనే క్రాంతిని పోలీసులకి పట్టిస్తాడా? ఈ సంఘటనతో క్రాంతి మనసులో సూర్య ఇంకా ద్వేషంగా మారబోతున్నాడా? ఈ విషయాలన్నీ కళ్యాణ్‌కి తెలుస్తాయా? ఊహకు అందని కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.